బ్రహ్మ గారు, ఈ రిటైల్ ఆప్షన్ బయ్యర్లు చాలా తక్కువ అంటే మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ టైంలోనే ఎగ్జిట్ అయిపోతున్నారు. లాంగ్ టైం ఉండలేకపోతున్నారు. ఇదంతా అసలు వీళ్ళు డిసిప్లిన్ బయ్యర్గా ఉండలేకపోవడం వల్లే అని అంటున్నారు. లాస్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో భయపడిపోయి ఇంకా ఎక్కువ లాస్ అవుతామేమో అని కొంచెం కంటిన్యూ చేయకుండా ఎగ్జిట్ అయిపోతున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? సక్సెస్ఫుల్గా ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్స్లో ముందుకెళ్ళాలి అంటే ఎలాంటి కండిషన్స్ పెట్టుకుని వాళ్ళు ఎలాంటి రూల్స్ పాటిస్తూ సక్సెస్ అవ్వగలుగుతారు? ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. జనరల్గా స్టాటిస్టిక్స్ చూసినా కానీ మన రిటైలర్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషలీ ఆప్షన్స్లో బై చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన కొద్ది రోజుల్లోనే లాస్ తీసేసుకొని ఎగ్జిట్ అయిపోతున్నారు. ఇది మనం జనరల్గా గమనించినట్లయితే మోర్ దెన్ 90% రిటైలర్ ట్రేడర్స్ ఇలానే జరుగుతూ ఉంటుంది. దానికంటే కూడా ఎక్కువ నిజం చెప్పాలంటే. దీనికి అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే, ముందు మనం స్టాక్ మార్కెట్ని చూసే పర్స్పెక్టివ్ అనేది మార్చుకోవాలి. చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు దీన్ని ఒక గేమ్ కిందో లేకపోతే మనీ మెషిన్ కిందో అనుకొని వస్తున్నారు. అలా కాకుండా ఇది ఒక బిజినెస్ అనుకుని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లాస్ అవ్వరు. ఎవరైతే వాళ్ళు ₹1,00,000 వస్తుంది, వీళ్ళకి ₹1,00,000 వస్తుంది, మనం కూడా స్టాక్ మార్కెట్లో వెళ్ళి ప్రతిరోజు ₹1,00,000 సంపాదించాలి అని గ్రీడీతో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళు తప్పకుండా ఆ గ్రీడీనెస్ వల్ల లాస్ మీద లాసులు అవుతా ఫైనల్గా స్టాక్ మార్కెట్ అంటే చెడ్డది, ఇది ఒక గ్యాంబ్లింగ్, దీంట్లోకి ఎంటర్ అవ్వకూడదు అని అనుకొని జడ్జ్ చేసి ఫైనల్గా వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. కానీ ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ని ఒక బిజినెస్ కింద అనుకొని, మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, మేము ఒక 20 lakhs లేదా 30 lakhs, ఒక్కోసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు అసలు రిటర్న్ అనేది రాదు. ఒక్కో సంవత్సరం పాటు మనకి లాస్లో నడుస్తుంది ఆ బిజినెస్. దాని తర్వాత మన ఎఫర్ట్ని బట్టి డే బై డే ఇంక్రీజ్ అవుతా ఫైనల్గా ప్రాఫిట్ నుంచి మోర్ ప్రాఫిట్లోకి వెళ్తాం. ఎలా అయితే మనం బిజినెస్ని ఇలా చేస్తా సక్సెస్ఫుల్గా అవుతామో యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా, ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు కూడా దీన్ని ఒక బిజినెస్ అనుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక కొంత క్యాపిటల్తో ఎంటర్ అవుతున్నాను. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ నాది. ఈ ఇన్వెస్ట్మెంట్తో రియాలిటీగా ఎంత ప్రాఫిట్ని తీసుకోవచ్చు, పర్ డే ఎంత ప్రాఫిట్ని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2%, 5%, లేదా 10%. దీన్ని ఒక రూల్ కింద పెట్టుకోవాలి. అలా కాకుండా మార్కెట్లో ప్రాఫిట్ వస్తుంది, ఎవరో ₹1,00,000కి ₹1,00,000 ప్రాఫిట్ స్క్రీన్ షాట్ పెట్టారు, అయితే నాకు కూడా వస్తుంది, నేను కూడా ట్రై చేస్తానని మీరు ట్రై చేస్తారు. ఒక్కోసారి సక్సెస్ అవుతారు, ఒకసారి వస్తుంది మార్కెట్, వెంటనే తర్వాత రోజు ఆ వచ్చిన ప్రాఫిట్ అలాగే మీకున్న క్యాపిటల్ మొత్తం 1 dayలో లాస్ అవుతారు. దీనికి అంతటి ముఖ్య కారణం ఏంటంటే, మీరు ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోరు, మీకు ఒక రిస్క్ పరిధి ఉండదు, అలాగే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. జనరల్గా ఆప్షన్ బయర్కి ఈ ప్రాబ్లం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి స్టాక్స్ని కొనే వాళ్ళలో ఇది తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్లో ఉంటారు. ఒకవేళ లాస్ వచ్చినా కానీ వాళ్ళు కొంత లాంగ్ టర్మ్లో యావరేజ్ చేసుకోవటం వల్ల కానీ, లేదా కొన్ని రోజులకి మళ్ళీ అది రికవరీ అవ్వటం వల్ల కానీ మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్తారు. కానీ ఈ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి ఈ అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది ఒక టైం పీరియడ్లో ఉండే కాంట్రాక్ట్స్, కొన్ని రోజులకి ఇది ఎక్స్పైరీ ఉంటుంది. స్టాక్స్కి అయితే ఎక్స్పైరీ ఉండదు, ఆప్షన్స్కి అయితే ఎక్స్పైరీ ఉంటుంది. అలాగే ఆప్షన్ బయర్ అనేవాళ్ళు మనం బై చేసే కాంట్రాక్ట్స్ వాల్యూకి తక్కువగా, అంటే ప్రీమియం మాత్రమే పే చేస్తాము. ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఈ ప్రీమియంని కలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఆప్షన్ బయర్ అనేవాడు తక్కువ అమౌంట్ పే చేయటం వల్ల ఎక్కువ లాట్ సైజు, ఎక్కువ పొజిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ రిస్క్ అనేది మనం లిమిట్లో ఉండకపోవటం వల్ల ఒక్కోసారి హ్యూజ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ ప్రాఫిట్, ₹1,00,000కి 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు, 5 లక్షలు కూడా వస్తాయి. అది మనం దృష్టిలో పెట్టుకొని ఆ గ్రీడీనెస్ వల్ల ప్రతిరోజు ఆ 2 లక్షలకి ఆ 3 లక్షలకి టార్గెట్ పెట్టుకుంటాం. అలా చేయటం వల్ల వన్ ఫైన్ డే మీకున్న క్యాపిటల్ మొత్తం లాస్ అవుతారు. అలా కాకుండా ఆప్షన్ బయర్ అనేవాళ్ళు
స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే నా క్యాపిటల్ 1 lakh, నా యొక్క డైలీ ప్రాఫిట్ లిమిట్ నేను ఇంత పెట్టుకుంటాను 1000 రూపీస్ పర్ డే, లాస్ 500, ఇలా పెట్టుకొని వాళ్ళు కనుక ట్రేడ్ చేస్తే లాంగ్ టర్మ్ ఉండగలుగుతారు. ఎప్పుడైతే మీరు డే లాస్ని రీచ్ అవుతారో ఆ రోజు ట్రేడ్ అనేది ఆపాల్సి ఉంటుంది. అలాగే ప్రాఫిట్ వచ్చినా కానీ ఒక్కోసారి ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనము స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటా ముందుకు వెళ్తా మ్యాక్సిమం ప్రాఫిట్ని అయితే ఆ రోజు క్యాప్చర్ చేయవచ్చు. కానీ లాస్ సైడ్ వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా లిమిట్ ఏదైతే ఉంటుందో పర్ డే ఆ లిమిట్ని మనం రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఏ విధమైన సంకోచం ఉండకూడదు. ఇలా రూల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసేవాళ్ళు కంటిన్యూగా లాంగ్ టర్మ్ మార్కెట్లో సస్టైన్ అయ్యి ప్రాఫిట్ తీస్తూ ఉంటారు. వాళ్ళ క్యాపిటల్ని గ్రో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినప్పుడు భారీ ప్రాఫిట్లు రాకపోవచ్చు, కానీ లాస్ వచ్చినప్పుడు మాత్రం చాలా తక్కువ లాస్ ఉంటుంది. తర్వాత రోజు ట్రేడ్ చేయడానికి మన క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది. కానీ ఎవరైతే గ్రీడీతో అన్లిమిటెడ్ లాట్ సైజు అన్లిమిటెడ్ పొజిషన్ తీసుకొని రిస్క్ లిమిట్ లేకుండా ట్రేడ్ చేస్తారో వాళ్ళకి క్యాపిటల్ 1 డేలోనే డబల్ అవ్వచ్చు. ₹1,00,000 2 lakhs అవుతాయి, 2 lakhs కాస్త 4 lakhs అవుతాయి. అలాగే వాళ్ళు అన్లిమిటెడ్ రిస్క్ని బేర్ చేసి ఉండటం వల్ల సడన్గా ఆ 4 lakhs కాస్త 0 కూడా అయిపోవచ్చు. కాబట్టి ట్రేడ్ చేసేవాళ్ళు ఎవరైనా కాబట్టి ఆప్షన్ బైర్ అయిన వాళ్ళు తప్పకుండా పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి. అంటే పర్ డే నా లాస్ ఎంత, నేను ₹1,00,000 చేస్తున్నాను ట్రేడ్, 2%, 3% వస్తుంది, ఈజీగా వస్తుంది. మినిమం 1,00,000 ట్రేడ్ చేయాలంటే 2-3% యాక్సెప్ట్ చేయొచ్చండి. మార్కెట్ కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. మనం 2-3% లేదా 5% ప్రాఫిట్ని మనం మార్కెట్ నుంచి తీయడానికి ట్రై చేస్తే మార్కెట్ కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. మార్కెట్ కూడా మనకి ఆ 5,000ని ఇస్తుంది పర్ డే, 1 lakh ఈజీగా ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఆ 5,000 దాటి ఇంకా ఎక్కువ కావాలంటే అప్పుడు కూడా వస్తుంది. కానీ మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియకుండా అలానే ఉంచుతాం, పోషిస్తాం. ఆ 5,000 10,000 ప్రాఫిట్ అయ్యి వెంటనే మార్కెట్ రివర్స్ అయ్యి ఆ 10,000 ప్రాఫిట్ కాస్త 5,000 అవుతుంది, 5,000 కాస్త 0 అయిపోతుంది, 0 కాస్త -10,000, -10,000 ఆప్షన్స్ కూడా ఉన్నాయా? ఇది వెంటనే విత్ ఇన్ మినిట్స్ లో జరిగిపోతుంది. మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచి 10,000కు 20,000 కనపడిన ప్రాఫిట్ విత్ ఇన్ సెకండ్స్ లో మైనస్ లో వెళ్ళిపోతుంది. అక్కడ మనం ఆ గ్రీడీనెస్ వల్ల మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియకపోవడం వల్ల దాని పొజిషన్ అలానే ఉంచి మన రిస్క్ని పెంచుకుంటూ ఉంటాం. ఒక్కోసారి డేంజర్ విషయం ఏంటంటే వెంటనే ఆప్షన్ బయర్ ఏం చేస్తారంటే తక్కువ క్యాపిటల్తో బై చేయొచ్చు కాబట్టి మళ్ళీ దాన్ని యావరేజ్ చేస్తారు. అంటే మళ్ళీ ఇంకొక 1 lakh దాన్ని పెట్టేసి ఆ పొజిషన్ యావరేజ్ చేస్తారు. ఇంకా రిస్క్ పెరుగుతుంది. అనుకున్న విధంగా మళ్ళీ ప్రాఫిట్లోకి వెళితే ప్రాఫిట్ వస్తుంది, కానీ ఆ పొజిషన్ అది వన్స్ రివర్స్ అయిందంటే 70% మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ ప్రాఫిట్లోకి రాదు. వన్స్ ప్రాఫిట్ నుంచి మళ్ళీ మైనస్లోకి వెళ్ళాలంటే మళ్ళీ ప్రాఫిట్లోకి రావడం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బయర్కి నేను చెప్పేది ఏంటంటే ఈ రూల్స్ పెట్టుకోండి. అలాగే ఎంట్రీ పాయింట్ అనేది ముఖ్యమైనది, అలాగే ఇంకా ఎగ్జిట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆప్షన్ బయరు ఎందుకు లాస్ అవుతున్నాడంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియక. ఆప్షన్ సెల్లర్కి ఈజీగా తెలిసిద్దండి, ఎందుకంటే అతనికి లిమిటెడ్ ప్రాఫిటే ఉంటుంది. లిమిటెడ్ ప్రాఫిట్లోంచి ఒక 40% 50% ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అవుతాడు. కానీ బయ్యర్కి వచ్చేసి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఈ అన్లిమిటెడ్ ప్రాఫిట్ వల్ల గ్రీడీనెస్ పెరిగి ఇంకా ఉంచితే ఇంకా పెరుగుతుంది ప్రాఫిట్ అని ఉంచుతారు. వెంటనే ఆ ప్రాఫిట్ కాస్త మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఎక్స్పైరీ రోజు జరుగుతూ ఉంటుంది, 0 అయిపోతుంది. ఆల్ అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్ బయింగ్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా 0 అయిపోతాయి. ఎప్పుడైతే మనం ఆ ప్రీమియం పే చేసామో మన ప్రీమియం అన్నీ కూడా 0 అయిపోతాయి. మనం వెంటనే ఆ పొజిషన్ని యావరేజ్ చేస్తూ ఉంటే ఇంకా లాస్లోకి వెళ్ళిపోయి ఫైనల్గా మన క్యాపిటల్ మొత్తం 0 అవుతుంది. ఓకే బ్రహ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది చాలా మందికి కూడా తెలియదు. మీరు అన్నట్టుగా ఇది బిజినెస్లో చూస్తే సక్సెస్ చూస్తాము, ఒక వ్యసనంలో చూస్తే మైనస్లోకి వెళతాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.